హలో, టమాటా నిల్వ పచ్చడి ఎలా చేస్తున్నానో ప్రాసెస్ మొత్తం చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంటూ ఒక ఐడియా అనేది వస్తుంది నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలని. నేనైతే ఇంచుమించు 5 కేజీల దగ్గర టమాటాలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్తో తుడుచుకొని ఒక పక్క పెట్టుకున్న తర్వాత ఒక టమాటాని అయితే 6 ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా అలాగే కట్ చేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ బకెట్లోకైనా స్టీల్ బకెట్లోకైనా ఇవన్నీ కూడా వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 50 గ్రాముల దాకా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే నేను 5 కేజీల టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఇంచుమించు 1/2 కేజీ దాకా సాల్ట్ అయితే పడుతుంది. ఎక్కువ సాల్టీగా అక్కర్లేదు అనుకుంటే ఒక 400 గ్రాముల దగ్గర వరకు యాడ్ చేసుకోండి. తర్వాత బాగా కుదుపుకొని మూత పెట్టుకుని ఒక 3 రోజులు అలా పక్కన ఉంచుకోవాలి. 3 రోజుల తర్వాత చూసారా, ముక్కలు ఎంత సాఫ్ట్గా అయ్యి మెత్తపడ్డాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా నీరు లేకుండా దగ్గరగా ముక్కలన్నీ కూడా వాటర్ అంతా పిండేసుకొని ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా తీసి పక్కన పెట్టుకొని చూసారా ఎంత వాటర్ వచ్చిందో. టమాటాల నుంచి అయితే చాలా వాటర్ వచ్చింది. ఈ రసం అంతా కూడా పడేయకుండా ఇలాగా దీంతో కూడా పన్ను ఉంది పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా ఇలా గిన్నెలో వేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ముక్కలు కూడా ఎండలో పెట్టుకొని 3 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి బాగా ఎండినంత వరకు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు లైట్గా 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తీసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన ఉంచుకోండి. 3 రోజుల తర్వాత చూసారా ఈ విధంగా బాగా ఎండాయి కదా. చూసి వాటర్ కూడా గిన్నె ఎండగా వేస్తే సగానికి అయ్యింది, బాగా దగ్గర ఇంకింది. ఇప్పుడు ఇందులోని నేనైతే 300 గ్రాముల దగ్గర వరకు చింతపండు యాడ్ చేసుకున్నాను. మీకు పులుపు ఎక్కువ తింటారనుకుంటే 500 గ్రాముల దగ్గర వరకు కూడా వేసుకొని ఒక పూట అంతా కూడా ఈ గ్రేవీలో అయితే ఇది నానబెట్టాలి. తర్వాత మిక్సీకి గ్రైండర్లోకి యాడ్ చేసుకొని ఈ టమాటా వాటర్ నెక్స్ట్ చింతపండు ఇదంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీలోకి అయితే ఈ టమాటాలు ఎండిన టమాటాలు అయితే లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మరి మెత్తగా కాకుండా వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగ గ్రైండ్ అవుతుంది కదా. దీంట్లో అయితే ఈ టమాటా ఇవన్నీ కూడా మనం మిక్సీలో చేసుకుని ఇవన్నీ కూడా అందులోకి యాడ్ చేసుకొని ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు, ధనియాలు, జీలకర్ర పౌడరు అది కూడా యాడ్ చేసుకొని ఒక 300 గ్రాముల దగ్గర వరకు అయితే కారం పడుతుంది. కారం కూడా టేస్ట్ చూసుకొని తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు కాబట్టి చిన్న టీ గ్లాసు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకొని దీనికైతే పోపు యాడ్ చేసుకోవాలి. పోపులోకి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్లోకి అయితే ఈ పోపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.